హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన రేణుక వ్లాగ్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి పచ్చిశనగపప్పు అండ్ టమాటా కాంబినేషన్తో కర్రీ అయితే చూపించబోతున్నానండి. ఇంట్లో కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు ఒక శనగపప్పు ఉంటే సరిపోతుంది. ఇలా చాలా ఈజీగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టమాటాలు అయితే మోస్ట్లీ ఏ కూరగాయలు ఉన్నా లేకుండా టమాటాలు అయితే ఉంటాయి. సో నేను అందుకని ఇలా శనగపప్పు టమాటాతో కర్రీ చేయబోతున్నాను అనమాట. దానికోసం నేను 3 చిన్న మీడియం సైజు టమాటాలు అయితే తీసుకొని కట్ చేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చిలో 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి. సో ఇప్పుడు నేను చేయబోయే కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. పచ్చిశనగపప్పు అండి, నానబెట్టుకోవాలి. ఇది 1 గంట ముందే నానబెట్టుకున్నాను నేను. ఇలా ఆ 3 చిన్న సైజు టమాటాలను అయితే సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఆయిల్, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నానండి. దీన్ని కొద్ది కచ్చాపచ్చాగా. అండ్ మసాలా అంటే ధనియాల పొడి, అది కొత్తిమీర. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు నేను కర్రీ చేయబోతున్నాను. దానికోసము కడాయి పెట్టుకొని ఒక ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇది ఒక 75 ml వరకు ఉంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇలా వెల్లుల్లి తీసుకున్నాను కదండి, వెల్లుల్లిపాయలు కొద్దిగా నల్లగొట్టుకొని వేసుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ తాలింపుకు బట్టి బాగుంటుందన్నమాట. తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసి కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ ఆనియన్స్ కొద్దిగా మగ్గిందాక ఉంచేసి ఆ తర్వాత పప్పు అయితే యాడ్ చేసుకోవాలండి. దీనికి ఇలా పప్పు అయితే 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను కదా నేను. ఇలా 1 అవర్ ముందు నానబెట్టుకున్న పప్పుని ఆ నీళ్ళంతా కూడా పోయే వరకు ఉంపి ఇప్పుడు ఆ పప్పుని అందులో అయితే వేసుకుంటున్నానండి నేను. సో టమాటా కన్నా ముందు పప్పునే వేయాలన్నమాట. ఎందుకంటే కొద్దిగా పచ్చివాసన పోవడానికి నూనెలో కొద్దిగా వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. సో కొద్దిగా అటు ఇటు కలిపి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. ఈ టమాటా ముక్కలు అండ్ పప్పు 2 కలిసేంత వరకు మంచిగా కలిపి కాసేపు మూత పెట్టి అలా ఉడికించుకోవాలండి. ఒక 3 to 4 minutes వరకు ఆయిల్లో మంచిగా మగ్గి పచ్చివాసన పోయి బాగుంటాయి అన్నమాట. చూడండి, ఒక 4 minutes తర్వాత అలా ప్లేట్ తీసి చూస్తే ఇలా ఉందన్నమాట. మంచిగా ఉడికిపోతున్నాయి పప్పు అండ్ టమాటా 2 కలిసి. చూడండి, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇలా కాసేపు ఉడికిన తర్వాత కర్రీకి గ్రేవీ కావాలి కదా, మరి అందుకోసము నేను కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా వస్తుంది. మనం అన్నంలో కలుపుకొని తినడానికి మంచిగా సూప్ ఉంటుందన్నమాట. అందుకని నేను కొద్దిగా వాటర్ అయితే పోసుకున్నానండి. అలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనించి తర్వాత చూసి ఇలా పచ్చిమిర్చి మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదండి, ఆ కారం అయితే వేసుకుంటున్నాను నేను. ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నానండి నేను. 3 స్పూన్స్ పచ్చిమిర్చి కారానికి నేను ఒక 2 స్పూన్స్ ఉప్పు అయితే వేసుకున్నాను. సరిపోకపోతే ఇంకొద్దిగా అయితే వేసుకోవచ్చు. సో ఎక్కువగా అనిపిస్తుంది, కారం తక్కువగా తినాలి అని అనుకున్న వాళ్ళైతే తక్కువ కారం అయితే వేసుకోవచ్చు. మేమైతే కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటాము కారం అయితే. అందులోటి ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా లేవండి, మంట ఎక్కువగా లేవు. అందుకని నేను 3 స్పూన్స్ వేసుకున్నాను అనమాట. ఎలాగో మంట తక్కువగానే ఉంటుంది. అదే మంట ఉన్న కాయలు అయితే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఉప్పు కారం సరిపోయాయో లేదో చూసుకొని మళ్ళీ అయితే సరిపోకపోతే వేసుకుంటాను అనమాట. సో సరిపోయాయి. ఇంకా నేను దాన్ని కాసేపు అలా ఉడకనించాను అనమాట మూత పెట్టి. ఒక 4 minutes తర్వాత తీసి చూస్తే ఇలా వాటర్ అన్నీ కూడా ఇనికిపోయి మంచిగా తయారైందండి కర్రీ అయితే. చూడండి, వాటర్ అన్నీ ఇనికిపోయి మంచి గ్రేవీగా తయారైందనమాట. పులుసు వచ్చేసింది కదా. ఇంకా ఈ సూప్తో అన్నం తినేయచ్చు మనము. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. సో కర్రీ అయితే ఫినిష్ అయిందనమాట, ఉడికింది పప్పు టమాటా 2 కూడా. ఇప్పుడు లాస్ట్లో నేను మసాలా యాడ్ చేసుకొని
సో ఆ మసాలా మొత్తం కూడా కర్రీకి పట్టేంత వరకు దాన్ని అటు ఇటుగా మంచిగా కలుపుకోవాలి. సో కర్రీ ఉడికిపోయింది కదా, ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాని మీద కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటానండి. చూడండి నూనె మొత్తం పైకి తేలింది కదా, చాలా బాగా ఉడికింది. కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైతే నేను మోస్ట్లీ ఈ కర్రీ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా బాగా తింటారనమాట పప్పులు అని. ఇప్పుడు నేనైతే దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను కర్రీని. చూడండి ఎంత బాగుంది కదా, మంచి పప్పులన్నీ పైకి తేలాయి. మొత్తం కర్రీ మొత్తం కూడా పప్పులు కనిపిస్తుంది కదా, అలా ముద్దకి పప్పులు తగులుతూ ఉంటే ఎంత బాగుంటుందండి. తినడానికైతే చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. సో మా ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని అయితే. ఇప్పుడు లాస్ట్లో నేను ఇంకొద్దిగా కొత్తిమీర అయితే ఆ సర్వింగ్ బౌల్లో పైన వేసుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈరోజు నా వీడియో. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే నేను చేసిన కర్రీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.